హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో సినిమా ఇండస్ట్రీలో ఎదగడం ఎంత కష్టమో అండ్ ప్రొడ్యూసర్గా నిలబడాలన్నా, ఆర్టిస్ట్గా నిలబడాలన్నా ఒక మనిషి పడే కష్టం ఏంటి, ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి మహేంద్ర చౌదరి గారు మనతో ఉన్నారు. అండ్ ఆల్సో చేస్తున్నారు, ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. అండ్ ఎన్నో ఏళ్ళ అనుభవం ఉండి కూడా ప్రొడ్యూసర్గా కష్టపడుతూ స్ట్రగుల్ అవుతూ ఒక ఆర్టిస్ట్గా కూడా ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆయన మాటల్లో అసలు సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఏంటి, ఎలా ఉండబోతాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఇప్పుడంటే సినిమా ఈజీ వెళ్ళొచ్చు అనే థాట్ ఉన్నా, ఇప్పుడు ఆర్టిస్టులు ఎక్కువైపోయారు, ఆప్షన్స్ ఎక్కువైపోయాయి, ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. వారానికి 9 సినిమాలు 10 సినిమాలు చిన్నవాటితో కలుపుకుంటే అందులో 2 సినిమాలు ఆడతాయేమో మహా అయితే, మిగతా 7 సినిమాలు మనకు తెలుసు. సో ఇలాంటి తరుణంలో కొత్తగా వస్తున్న వాళ్ళకి, అంటే ఇన్నాళ్ళుగా స్ట్రగుల్ అవుతున్నారు. సో మీ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుంటాం, కానీ ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు దీని గురించి? ఇది ఆర్టిస్టుల గురించి, ఆర్టిస్టులు కానీ ప్రొడక్షన్ డబ్బులు పెట్టాలి అన్నా కూడా, ఒక ప్రొడ్యూసర్ వచ్చి డబ్బులు పెట్టాలి అంటే ఎంత కష్టం మీకు తెలుసు. ఆల్రెడీ ఆ కష్టం మీరు ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి, సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టుకునేటప్పుడు ఏంటంటే మన కథ మీదే పెట్టుకుంటాం. కథ నారేషన్ బట్టి, దాంట్లో ఉన్న హీరో బట్టి, ఆ హీరో ఉన్న మార్కెట్ని బట్టి మనం ముందుకెళ్తాం తప్ప ప్రత్యేకంగా మనం ఈ బడ్జెట్ అని ఇంత అని మనం అనుకునేది ఏమి లేదు. హీరో మార్కెట్ ఇప్పుడు ₹1 కోటి ఉంది రెమ్యునరేషన్ హీరోకి వచ్చి. సేమ్ టైము అదే బడ్జెట్లో మనం 3.5-4 కోట్ల సినిమా తీసుకోగలిగితే మనం ప్రమోషన్ ఒక 50 లక్షలు పెట్టుకుని, మెయిన్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సినిమా ఎలాగా పబ్లిక్లోకి రావాలి, ఎలా హిట్ అవ్వాలి ఏందనేది కేవలం మనం పెట్టే ప్రమోషన్స్లోనే ఉంటుంది. మీరు ఎంతలో కానీ తీసేసుకోండి, 1 కోటి తీసుకోండి, 2 కోట్లు తీసుకోండి, 3 కోట్లు తీసుకోండి. మెయిన్ ఆఫ్ ఆల్ అంటే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. అది ఓడింగ్స్ కానీ, థియేటర్ పరంగా కానీ, లేకపోతే ఏ విధంగా అయినా సరే ప్రమోషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగని చెప్పి మీరు అడగొచ్చు, మీరు ఎందుకు సార్ ఇంకా అలానే ఉన్నారు, ఇంకా ఇంత ఎక్స్పీరియన్స్ ఇచ్చుకొని ఇండస్ట్రీలో ఇంతలో ఉండి మీరు అడగొచ్చు. నేను ఒక సినిమా తీశాను, నేను ఒక బడ్జెట్ అనుకున్నాను, అనుకొని సినిమా స్టార్ట్ చేశాను. నేను అనుకున్న బడ్జెట్ 60% షూటింగ్ అయ్యేసరికి అయిపోయింది. నేను సినిమా చేస్తున్నానని చెప్పి రిలేషన్లో అనేది ఎక్కడైతే ఫ్రెండ్ సర్కిల్లో మళ్ళీ పోగు చేసుకొని వచ్చి సినిమా పూర్తి చేసేసరికి అమ్మాయి అనిపించింది. ఇక నేను ప్రమోషన్లోకి వాటిలోకి నువ్వు వెళ్ళలేక నేను థియేటర్కి వచ్చేసాను. ఓవరాల్గా పూర్తిగా లాస్ అయిపోయాను. అంటే ప్రొడక్షన్ మీద అవగాహన అంటాను, కానీ ఇక్కడ అవగాహన అనేది ఏం లేదండి. మధ్యలో సీన్స్ యాడ్ అవుతుంటాయి. ఒక్కొక్క ఆర్టిస్టులకి మన రెమ్యునరేషన్ పరంగా ప్యాడింగ్ ఆర్టిస్ట్కి ఇవ్వాల్సి వచ్చింది. మనం ఏమనుకుంటాం అంటే 1 డేలో అయిపోద్దాం అనుకుంటాం, అది కాదు 2 డేస్ అయిపోయాడు, మళ్ళీ బడ్జెట్ పెరిగిపోతుంది. అలాగా అవగాహన లేక అయిపోయామే తప్ప ఇంకేం లేదు. కోట రామకృష్ణ గారితో పరిచయం అలా మహానుభావుడు కోట రామకృష్ణ గారితో పరిచయం ఏంటంటే, మనం ఎవరైతే అనుకున్నామో సత్యనారాయణ గారని, ఆయన ఒక టైంలో ఏక్ పోలీస్ అనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఎన్హెచ్ భాస్కర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. అప్పటికి అరుంధతి లేదు. నేను మా గురుగారిని అడిగాను, గురుగారు కొద్ది గ్యాప్ ఉంది, సినిమాలు ఏం చెప్పండి అంటే, సరే అయితే కోట రామకృష్ణ గారికి ఒక మాట చెప్తాను వెళ్ళరా అన్నాడు. తర్వాత కోట రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంక అక్కడి నుంచి అరుంధతి కానీ, ఏక్ పోలీసు కానీ ఆయన బిట్టే ఉండి, ఆయన పర్సనల్గా ఉంటూ అలాగా 2 సినిమాలు అక్కడ చేసుకొని ముందుకు వచ్చేసాను అనమాట బయటికి. అలాగా ఆయనతోటి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ నాకు ఆయనతో మంచి జర్నీ. తర్వాత ఏంటంటే కోట రామకృష్ణ గారు నేను గురువు అని నేను ఒక విషయంలో గర్వపడుతున్నాను. ఆ రోజు కోట రామకృష్ణ గారు అనే నన్ను రిసీవ్ చేసుకొని, నన్ను మార్చబట్టి, నా పల్లెటూరు విధానం ఇవన్నీ మార్చబట్టి నేను ఈరోజు ఇండస్ట్రీలో ఎంతోమంది దగ్గర వెళ్ళగలుగుతున్నాను. అంతకుముందు ఎలా ఉండేదంటే నా భాష వేరుగా ఉండేది, నా పద్ధతులు వేరుగా ఉండేవి, అన్నీ వేరుగా ఉండేవి. ఒక టైంలో ఇలా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్, అప్పుడే అరుంధతి సినిమా జరుగుతుంది. నా భాష ఎలా ఉందని మీకు చెప్పడం కోసం హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఉండే అక్కడ వరకు నుంచొని ఉంది. కోట రామకృష్ణ గారు ఎవరైతే హీరోయిన్ గానో పిలిచారు 2 సార్లు. వాళ్ళు ఏంటంటే అవతల కాస్ట్యూమర్తో మాట్లాడుతున్నారు, వినలా అంటే వినపడలేదు. చిన్నగా పిలిచాడు, వినపడలేదు. పక్కనే నేనున్నాను. అప్పుడు పల్లెటూరు వాతావరణం కదా మనది, ఎలా ఉంటుంది, ఇదేంది మా గురువు గారు పిలుతుండి అమ్మాయి అటు జరిగిందని చెప్పి వెళ్ళి పోయి పిలుస్తున్నాడు అన్న. నాకు అప్పుడు టాప్ హీరోయిన్ ఇవన్నీ మనకు అనవసరం. మనం కోట రామకృష్ణ గారి దగ్గర మనం ఉండాం, కోట రామకృష్ణ గారి శిష్యులు మనం అనే దాని మీదే ఉన్నాం తప్ప మన ఆపోజిట్లో వాళ్ళు ఏంది, వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళు ఏంది అనేది మనకు అసలు తెలియదు. నేను పోయి ఓయ్ పిలుస్తున్నాడు అన్న అనగానే వచ్చి డైరెక్టర్ గారితో, సరే అబ్బాయి ఏ భాష మాట్లాడాడు అన్న. ఈయనకు అర్థమైపోయింది, లేదులే మనోడు తెలుగే మాట్లాడాడు, కాకపోతే పల్లెటూరు వాతావరణం అని చెప్పి
చెప్పిన తర్వాత అలా పిలిచాడండి, నువ్వు సాయంత్రం దాకా వాడిని చూడు, తర్వాత నువ్వు పోయేటప్పుడు నాకు చెప్పు అన్నాడు. సరే అని చెప్పి షూటింగ్లోనే ఉన్నారు, కానీ ఒక కన్ను నా మీద వేసి ఉన్నారు. నేను ఏటేటో తిరుగుతా అయ్యని చూస్తా ఉంటే సాయంత్రం వచ్చి డైరెక్టర్ గారికి వచ్చి, సారీ సార్ నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అంది. సరేనమ్మా అన్న. సరే షూటింగ్ ప్యాకప్ అయింది, రిటర్న్ బయలుదేరాను. ఒరే నువ్వు ఇలా పిలిచావు, తను మంచిది కాబట్టి సరిపోయింది, ఇంకొకరు అయితే ప్రాబ్లం అయిపోద్ది. ఫస్ట్ నువ్వు స్టార్టింగ్లోనే ఉండవు కదా, నీకు ఎవరు చెప్పట్లేదురా చిన్నవాడివని, కానీ నేను చెప్పకపోతే నా తప్పు అయిపోద్ది. మాట్లాడే విధానం మార్చుకో, అందరూ అలా ఉండరు, నాలాగా ఉండరు. నేను ఎందుకంటే నేను సినిమా గ్యాప్ వచ్చింది, కానీ నువ్వు నా దగ్గర ఉండలేవు కదా, నువ్వు బయటకు వెళ్ళి వెళ్ళాలి కదా, అందరూ అలా రిసీవ్ చేసుకోరు. నాకు రేపటి నుంచి ఎలా మాట్లాడతావు ఏందనేది కొంచెం మార్చుకుంటే బాగుంటుందని ఆ రోజు గురుగారు చెప్పినప్పుడు ఏముందో అందరూ చెప్తుంటారులే అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇండస్ట్రీలో నిలబడటం కారణం కోటరామకృష్ణ గారు ఆ రోజు నాకు ఇచ్చిన మాటల వల్ల, చెప్పిన విధానాన్ని బట్టే ఈరోజు నేను ఇలా ఉండగలిగాను, ఇన్ని రోజులు జర్నీ చేయగలిగాను. కథల గురించి చెప్తున్నారు, ప్రొడక్షన్ గురించి చెప్తున్నారు, ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఉండి కూడా ప్రొడ్యూస్ చేసి ఫెయిల్ అయ్యారు అంటే, అవగాహన ఉన్నా డబ్బులున్నా ప్రొడక్షన్ ఈజీ అంటారా కాదంటారా? సార్ ఇక్కడ డబ్బులతో పని లేదండి, రిలేషన్ సర్కిల్ మీదే కావాలి. మనం ఏమనుకున్నామంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి, నేను ఈ కోటితో సినిమా తీసేస్తే కోటి నాకు వచ్చేస్తాయి అనుకుంటాను. సినిమాలో కొత్తలో ఒక సినిమా ఉంది, హిట్ అయింది, అది ఒక జోనర్. లిటిల్ ఆర్ట్స్ సినిమా హిట్ అయింది, అది ఒక జోనర్. మన ఒక సినిమా ప్రీ వెడ్డింగ్ షూటింగ్, అది ఒక జోనర్. ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ కొత్తదాన్ని కోరుకుంటున్నారు, కొత్త కంటెంట్ కోరుకుంటున్నారు. నేను ఒక సినిమా కథ విని ఈ కథ నేను లాక్ అయిపోయి ప్రొడ్యూసర్గా నేను సినిమా చేద్దామని నేను మూమెంట్ ఇచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను అనుకున్న లైన్కి ఆల్రెడీ నేను మించిన డబుల్ కంటెంట్ వచ్చేస్తుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే ప్రమోషన్స్ అనేది ఇంత బడ్జెట్లో అయితే ఇంతలో అయితే అనేది లేదండి. మనం ఏమనుకుంటే ఒక 50 లక్షల ప్రమోషన్స్ చేసుకుని మనం థియేటర్కి వెళ్ళిపోదాం అనుకుంటాం, సరిపోవట్లేదండి. సినిమా ఎంత బడ్జెట్ అవుతుందో చిన్న సినిమాకి ప్రమోషన్స్ అంత బడ్జెట్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే ఇది రాసి పెట్టుకుంటే ఇది ఫెయిల్ అయితే ఇంకో సినిమాకి వెళ్దాం అనుకుంటాం, ఆ సినిమాకి వెళ్ళి అది ఫెయిల్ అవుతున్నాం, ఈ సినిమాలో ఇది ఫెయిల్ అవుతున్నాం. ఓన్లీ థియేటర్కి వెళ్ళి బోర్డింగ్స్గా రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ఈ ప్రమోషన్ చేసుకొని మనలో ఉన్న మెయిన్ కంటెంట్లు ఏవైతే ఉన్నాయో విషయం కథ ఆడియన్స్ చెప్పుకొని ఆడియన్స్ థియేటర్గా తెచ్చుకోగలిగితే ఒక ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతామండి. సేమ్ టైం ఒక డైరెక్టర్గా ఈరోజు ఇండస్ట్రీలో కూడా అండి డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కథ రాసుకుని ప్రతి ఒక్కళ్ళు డైరెక్షన్ చేసేస్తా ఉంటున్నారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ చాలా ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో చేసి, యూట్యూబ్ ఫార్మాట్ వేరు, సినిమా ఫార్మాట్ వేరు, వెబ్ సిరీస్ ఫార్మాట్ వేరు. దాని ఫార్మాట్ ఉన్నా అది చేసిన తర్వాత నేను డైరెక్షన్ చేసేయగలను, నేను బిగ్ సినిమా చేసేస్తా, 70mm చేసేస్తా, అలా పెరుగుతున్న డైరెక్టర్ల గురించి ఏం చెప్తారు సార్? ఒకటి సార్, ఇక్కడ ఒక విషయం చెప్తాను. టాలెంట్ గల వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, అదృష్టవంతులు కొందరే ఉంటారు. ఇందులో ఎవరు అదృష్టవంతులు అనేది ఈ మధ్యకాలంలో కొన్ని చూసాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ పెట్టాడు. మొన్న PMF నుంచి వచ్చిన మిరాయి సినిమాలు అంట పెద్ద సినిమా కూడా డెబ్యూ డైరెక్టర్ తోటి అయిపోయాడు. కాకపోతే ఏంటంటే హీరో శాతం తగ్గిందండి. ఈరోజు ఎంతసేపు గడి తిరిగి వచ్చినా ఆ 10 మంది డైరెక్టర్లు హీరోలే కనపడుతున్నారు. ఎటు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఆ 10 మంది హీరోలే కనపడుతున్నారు. ఒక పెద్ద డైరెక్టర్ గారికైనా, ఒక చిన్న డైరెక్టర్కైనా, ఒక డెబ్యూ డైరెక్టర్కైనా ఒక సినిమా హిట్ కొట్టినా, లేకపోతే 10 సినిమాలు హిట్ కొట్టినా, ఒక ఫస్ట్ సినిమా తీసినా సరే ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి హీరో ఒక కథ ఎంచుకొని ఒక రన్నింగ్లో ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తూనే మిగతా 2-3 వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకుంటున్నారండి. నా కాడికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? నా ముందు ఇంకా 3 ఉండాలి. నేను ఎన్ని ఇండస్ట్రీ బ్లాక్ బ్లాస్ట్లు కొట్టినా, ఎన్ని కొట్టినా ఒక హీరోని నేను నేరేషన్ ఇచ్చుకున్న తర్వాత నా వెయిటింగ్ లిస్ట్ నాకు ఇంకా 3 ప్లేస్ 4 ప్లేస్ ఉంటుంది. దీనివల్ల కమ్యూనికేషన్ లేట్ అవుతుంది. ఈ లోపల చిన్న డైరెక్టర్లు అనేది 1, 2, 3 సినిమాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ 100 సినిమాల్లో ఒక 2 డైరెక్టర్లే సక్సెస్ అయ్యి మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు 100 సినిమాలు. సేమ్ టైం ఆర్టిస్టులు కూడా అంతే. ఈ మధ్యకాలంలో ఒక 10 సినిమాలు రిలీజ్ అయితే 10 సినిమాలు మనం థియేటర్కి వెళ్ళి చూసుకుంటే, ఓహో కొత్త కుర్రాడు, హీరో ఫ్రెండ్ కానీ విలన్ కానీ లేకపోతే సైడ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే కొత్త వాళ్ళే కనపడుతున్నారు. గతంలో వాళ్ళు ఎవరు కనపడలేదు ఈ మధ్యకాలంలో. పోనీ వాళ్ళైనా సరే నెక్స్ట్ రన్నింగ్ ఉందా అంటే వాళ్ళే ఉండట్లేదు, మళ్ళీ కొత్త తరం. సో అదే ఒక ఆర్టిస్ట్గా చేసి ఇన్నాళ్ళుగా అంటే కొంతవరకు మీరు చేసిన క్యారెక్టర్స్ రిప్రజెంటేషన్ అయితే ప్రాపర్గా లేదు. బట్ ఇన్ఫినిటమ్ సిరీస్లో చేస్తున్నారు. ఇప్పుడు JDV గారితో రిలేషన్ ఉంది, JDV ప్రసాద్ గారు, ప్రసాద్ బైరా గారు. ఎందుకంటే ఇన్ఫినిటంలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నుంచి ఏ సిరీస్ వచ్చినా అది వెళ్తుంది. సో దాంట్లో చేయడం, అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారో ఆర్టిస్ట్గా ఏంటి? నేను ఒక రోజు ప్రసాద్ గారు ఫోన్ చేశారు. సార్ మహేంద్ర గారు, గౌతమ్ అనే డైరెక్టర్ గారు మీ నెంబర్ ఇచ్చారండి, ఆయన మీ గురించి చెప్పారు.
నేను సారంగపాణి అని సిరీస్ చేస్తున్నాను. నేను ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ అనుకుంటున్నాను సార్, వస్తారా అని అడిగారు. పర్లేదు సార్, నేను వస్తాను సార్, కొంచెం నాకు అంతగా లేదండి, మీరు రాండి సార్, నేను చూసుకుంటాను అన్న. సరే రేపు షూటింగ్ ఉందని సాయంత్రం ఫోన్ చేశాడు. వెళ్ళిన తర్వాత సార్ చెప్పండి అన్న. సార్ ఎమ్మెల్యే క్యారెక్టర్. సరే ఓకే బ్రదర్, చేసేద్దాం. అలాగా ఆ ఛానల్కి మనకి ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతుంటా. తర్వాత దాంట్లోనే మళ్ళీ రెండో సిరీస్ అర్థమైందా రాజా అని అది వచ్చింది. అది సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. దాంట్లో మళ్ళీ ఇంకోటి కొత్తది ఒకటి స్టార్ట్ అయింది. దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ తోటి చేసుకుంటా వెళ్తూ ఉన్నాను. ఏదైనా సరే ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి చాలా థ్యాంక్స్ ప్రసాద్ గారు, నాకు మంచి అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు అంటే, ఆర్టిస్ట్గా ప్రూవ్ అయింది కాబట్టి మీద ఒక పిక్చర్ కూడా చూశాను నేను. కంప్లీట్ నాకు ఎలా అనిపించింది అంటే, వీరసింహారెడ్డిలో బాలకృష్ణ గారి గెటప్లో కనిపించారు. సో ఏంటి ఆ గెటప్ గురించి ఏంటి, ఏం చెప్తారు? గెటప్ మన విలన్ రోల్ అండి. ఓకే, విలన్ రోల్, మెయిన్ రోల్, మెయిన్ విలన్. చిన్న బడ్జెట్ మెయిన్ విలన్ అండి. డైరెక్టర్ గారు కూడా నా ఫ్రెండే. ఫస్ట్ నన్ను నమ్మాడు. నన్ను నమ్మటం కన్నా కూడా నా మీద సాహసం చేశాడు. దాన్ని ఎంతవాడికి నేను పోయా అనేది రేపు రిలీజ్ చూస్తాను. నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ ఆ సినిమా. ఇంకేం చేస్తున్నారు సార్ ప్రాజెక్ట్స్? ప్రాజెక్ట్ అంటే ఆర్టిస్ట్గా నేను సార్ ఒకటి, నేను ఎవరి దగ్గర దెబ్బడితే వాళ్ళ దగ్గర నేను వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేను అంటే, నాకు డైరెక్టర్లు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ రిలేషన్లో వెళ్ళి నేను ఇది కావాలని అడగలేను. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా, ఏ సోషల్ మీడియాలో ఏది చేసినా, నేను కొత్త వాళ్ళే నాకు అవకాశాలు ఇస్తున్నాను. అది తప్ప నేను పలానా డైరెక్టర్ నాకు రిలేషన్, పలానా ప్రొడ్యూసర్ నాకు రిలేషన్ అని చెప్పి ఏ రోజు నాకు క్యారెక్టర్ ఇచ్చినట్టుగా నేను చేసినట్టుగా ఏమి లేవండి. ఇలా ఏ సినిమాలో చేసినా ఏది చేసినా నాకు పరిచయాల మీదే క్యారెక్టర్లు వచ్చినాయి తప్ప లాంగ్ రిలేషన్ మీద నాకు అవకాశాలు రాలేదు. ఇంతమంది డైరెక్టర్లు మీ చేతిలో ఉన్నారు. ఆల్రెడీ మీరు వివిఎన్ గారి దగ్గర ఆయనతో రిలేషన్ ఉంది మీకు. అలాగే కోటి రామకృష్ణ గారు అంటే ఆయన ఇప్పుడు లేరు, బట్ ఆయనతో ఉన్న రిలేషన్ కూడా చాలా మంచి రిలేషన్. సో అప్పుడు మీకు చాలా కాంటాక్ట్స్ వచ్చి ఉంటాయి, ఎంతోమంది డైరెక్టర్స్ మీకు టచ్లో ఉండుంటారు, మీ దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి. ఎందుకు మరి పెద్దవాళ్ళే పెద్ద డైరెక్టర్స్ని మంచి క్యారెక్టర్స్ ఇంకా చేసుకోవచ్చు కదా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్ నాకు ఇవ్వాలి అంటే నేను ప్రూవ్ అయ్యి రావాలి. అలా అంటే ఒక చిన్న సినిమాలు చేసుకుంటా నాకంటూ ఒక ప్రొజెక్షన్ వచ్చిన తర్వాత నేను వాళ్ళ కాడికి వెళ్ళి అనే నాకు కావాలి అంటే దాన్ని బట్టి నాకు అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి అనే నాకు ఆశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నమ్మాలి. నేను ఏం చేస్తాను, ఏం చేయగలుగుతాను, ఏందనేది వాళ్ళు నమ్మాలి. వాళ్ళు నమ్మించే ప్రయత్నం నేనున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఓకే, కానీ కంపల్సరీ మాత్రం ఎవరు బాగొట్టుకుంటారండి. లాంగ్ రిలేషన్ అనేది ఒకటి ఉంది కదా, మనోడికి ఒకటి ఏదైనా చేయాలరా మనం అడక్క ముందే వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళ కాడికి నేను వెళ్ళాలంటే నేను కింద స్థాయి నుంచి మళ్ళీ కష్టపడి కూడా రావాల్సింది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇప్పుడు చేస్తున్న కథ కొత్త డైరెక్టరా అండ్ కొత్త కథలు వింటారా కొత్త డైరెక్టర్లకి? మీరు ఇందాక చెప్పారు కొత్త దర్శకులకి మనం అవకాశం కూడా ఉన్న, ఇప్పుడు మీరు ఎలా అయితే కొత్త వాళ్ళు మిమ్మల్ని తీసుకున్నారో మీరు కూడా కొత్త దర్శకులకు కూడా అలాగే అవకాశం, అది ఎలా ఉండబోతుంది మీ నుంచి? అంటే ఒకవేళ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయితే ఫార్ములా మారుతుంది మళ్ళీ మనకు కూడా. ఇప్పుడు చిన్న కొత్త దర్శకుడితో వెళ్తే మనకి ఎలా ఉంటుంది సార్? ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, నేను కొత్త డైరెక్టర్ తోటే వెళ్తున్నా. నేను ఈ సినిమాలో నాకు మళ్ళీ ఒక బడ్జెట్ వెళ్ళినా లేకపోతే నేను మళ్ళీ రిటర్నే వెళ్ళిపోను. నేను వెళ్ళి ఇంకో బ్యానర్లో ఒక సినిమా ప్రొడక్షన్లో పని చేసుకుంటాను. లేదనుకుంటే 4 సినిమాలు క్యారెక్టర్లు చేసుకుంటా నేను ట్రావెల్ అయిపోతాను. ఇక్కడ నాకు ప్లస్ కనపడుతుంది. కానీ డైరెక్టర్ గారికి ఈ సినిమాలో అతను ప్రూవ్ చేసుకోలేదనుకోండి, ఇంకా ఒక్క సినిమానే నా లైఫ్లో ఉంటుంది. అతను హార్డ్ డిస్క్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు హార్డ్ డిస్క్ తీసుకొని ఇంక అదే గుర్తుగా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓ ప్రొడక్షన్లో నేనేంటంటే నేను ఇంకొక చోటుకి వెళ్ళి పని చేసుకోగలుగుతాను. ఎందుకంటే 25 years నేను ట్రావెలింగ్లో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాను మహేంద్ర అంటే, ఓ సినిమా పోయిందంటే అది సరిపోతే పోయింది, ఈ లోపల సినిమా స్టార్ట్ చేస్తున్నాను, ఒక క్యారెక్టర్ చేసుకో లేకపోతే ప్రొడక్షన్లో పని చేసుకోరా అంటారు. ఎందుకంటే నాకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి, ఓకేనా? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఫ్లాప్ పడింది అనుకోండి, ఈ డైరెక్టర్ కన్నా ఒక హిట్ పడితేనే 2 years పడుతుంది డైరెక్టర్. ఒక ఇండస్ట్రీ హిట్ లేదు మినిమం హిట్ పడితేనే మళ్ళీ ఆ డైరెక్టర్ గారు వెళ్ళి ఒక సినిమా చేసేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 years పడుతుంది. యావరేజ్ అయితే వెళ్ళిపోవడం కదా పూర్తిగా అసలు థియేటర్కి వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది. నేను అందుకని డైరెక్టర్ని నమ్ముతాను. నేను తీసే కథను నమ్మనండి, నేను డైరెక్టర్ని నమ్ముతాను.
డైరెక్టర్ నన్ను ఎలా నిలబెడతాడో, అతను ఎలా నిలబడతాడు అనేది అతను చూసుకుంటాడు. అతని ద్వారా నేను నిలబడతాను. పల్లెటూరులో ఆయన గురించి చెప్పారు. మీ ఊరు పేరేంటి? ఏ ఊరు నుంచి వచ్చారు సిటీకి? మాది ప్రకాశం జిల్లా అండి, బలికూర మండలం, ఉప్పమాగులూరు గ్రామం. మాకు ఉప్పమాగులూరు అని, ఉప్పమాగులూరు. మాకు దగ్గరలో కోటప్పకొండ ఐడియా ఉంది కదండి. అవునవును, కోటప్పకొండ. దానికి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉప్పమాగులూరు అని చిన్న గ్రామం, అది మా పల్లెటూరు. ఓకే. అక్కడి నుంచే నేను 2001 ఇండస్ట్రీకి వచ్చాను. 2001లో అక్కడి నుంచి వచ్చారు ఇండస్ట్రీ. మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్తే, అంటే ఇప్పుడు సినిమాలు ఇవి చేస్తున్నారు కదా, ప్రొడక్షన్ చేశారు. సో ఊర్లో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అక్కడ ఒక సినిమా వాడు అనేది, ఒక ఆకర్షణ అనేది ఒకటి కంపల్సరీ ఉంటుంది సార్. దాని మీద రిసీవ్ చేసుకుంటున్నారు. లాంగ్ రిలేషన్ మీద ఇంకా అదే ఉంటుంది తప్ప మళ్ళీ ప్రత్యేకంగా ఏముండదు. ఏమన్నా అంటే మా యాక్టర్ వచ్చాడు, మా ప్రొడ్యూసర్, అది ఎప్పుడు లేదు. అదేం లేదు. అందరితో కలిసిపోతారు, అందరు నాతోటి అలానే కలిసిపోతారు. రిలేషన్ బాగుంటుందండి. పల్లెటూరు వాతావరణం అది మా ఊరు. వెళ్దాం సార్ ఒకసారి మీ ఊరు. తప్పకుండా నెక్స్ట్ సినిమాకి సక్సెస్ మీట్ మన ఊళ్ళోనే పెడదాం. అవునా? ఖచ్చితంగా అండి. నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ నెంబర్ 2 సక్సెస్ మీట్ అక్కడి నుంచే మోత మోగిద్దాం. మీ ఫ్యామిలీ అంటే ప్రొడక్షన్లో సినిమాలు చేస్తున్నారు, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అంటే కొంచెం లాస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక రియాక్షన్ ఉంటుంది కదా సార్. అక్కడ లాస్ అయినా ఏదైనా అక్కడి నుంచి మనకేముండదండి. ఎందుకంటే మాకు అంతా పల్లెటూరు, విలేజ్ వాతావరణం. ఎక్కువగా నేను తక్కువ గడుపుతాను, ఎక్కువగా ఇండస్ట్రీలోనే గడుపుతాను. 25 సంవత్సరాల్లో వాస్తవం చెప్పాలంటే 24 సంవత్సరాలు ఇక్కడే గడిపాను. 1 సంవత్సరం ఇంటికాడ గడిపి ఉంటాను అంతే. వాళ్ళకి మనం ఏం చేసినా ఏం ఉండదండి. పొద్దున లేచావా, పొలం వెళ్ళావా, వ్యవసాయం చేసుకున్నావా, వచ్చేసావా, ఈ దీంట్లో ఉంటారు తప్ప ఈ సినీ ఫీల్డ్కి సంబంధించింది ఏం చేస్తున్నావు, ఎలా ఉంది, అక్కడ డెవలప్మెంట్ ఏంటంటే, ఇక్కడ నేను ఇప్పుడు లేస్తే నేను ఈ టైంలో నేను ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోకో, టాప్ డైరెక్టర్కో, టాప్ ఆర్టిస్ట్కో నేను ఫోన్ చేస్తాను, నేను మాట్లాడతాను. ఇది నా బట్టికి ఉంటుంది. కానీ అక్కడ అనేది నేను తెలియదు కదా. అందువల్ల ఏంటంటే నేను వెళ్ళినా కూడా కాసేపు ఏదన్నా 2-3 రోజులు ఉండి ఆ వాతావరణం ఉండి వచ్చేస్తానే తప్ప అంతకంటే ఎక్కువ రిలేషన్ ఉంది. అదంతా మాదంతా పక్కా పల్లెటూరు కదండి, ఇంత ఏమి ఉండదు. ఎవరి పనిలో వాళ్ళు సరిపోతుంటుంది. సో మీ మ్యారేజ్ లైఫ్ అండ్ నాకు 2014లో పెళ్ళైందండి. మా ఊరి దగ్గరలోనే. నాకు వచ్చి ఒక బాబు పాప అండి. బాబు వచ్చి 8 సంవత్సరాలు, పాపకు వచ్చి 6 సంవత్సరాలు. ఫ్యామిలీ లైఫ్ అది బాగానే ఉంటుంది. మన ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదండి. సినిమా కష్టాలు కూడా వాళ్ళకు కూడా అంటే ఇచ్చేస్తాంగా. అంటే ఓన్లీ ఫిల్మ్స్ ఏం సార్, వేరే బిజినెస్ అదే అన్నా? నాకు ఏం లేవండి. ఏం లేదు. లేచిన కాడి నుంచి కొనుక్కోపోయిన దాకా సినిమా. వైఫ్ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అరే ఎంతకాలం ఈ సినిమా 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 ఏం లేదా అని చెప్పి, కానీ పిల్లలు లేదా నాన్న తొందర చేయట్లో మేము కూడా సినిమాల్లోకి వస్తాం అలాంటివి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం మన లైఫ్లోకి తను వచ్చిన తర్వాత ఒక 1 year 2 years అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. వాళ్ళు ప్రత్యేకంగా నా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా వాళ్ళకి ఉండదు కదా. అదే పిల్లలు పుట్టారు, పెరుగుతున్నారు, అలా వెళ్ళిపోతుంది. సినిమాలు ఎలా వెళ్ళిపోతానే ఉంటాయి, అప్ అండ్ డౌన్ చూస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి అనిపించింది దేవుడు అనేవాడు ఏదో రోజు కన్ను తెరవపోతాడు, మనం బాగుండబోతాం అనేది. ఆ నమ్మకం మీద వాళ్ళు బతికేస్తున్నారు. వాళ్ళని చూసి మనం బతికేస్తున్నాం, ఇంకంతే. ఇది ఆవిడకే కాదండి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా వాటికి ఆర్టిస్టులుగా ఉన్నా లేకపోతే అప్కమ్ డైరెక్టర్లకైనా సరే ఇది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందండి. సక్సెస్ అయితే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది, సక్సెస్ అవ్వకపోతే ఇది కొన్నాళ్ళు ఫేస్ చేయటమే. కానీ వాళ్ళకి కూడా ఏం చెప్తామంటే, చూసావా నాతో పాటు ఉన్నాడు, ఆడ ఉన్నాడు, నేను ఎడున్నాను అనుకున్నామో, మనం కూడా అక్కడికి వెళ్తాం, కొద్దిగా వెయిట్ చేయంటాం. ఆ మాటలు చెప్పి మనం ట్రావెలింగ్ అవుతాం. రైట్ సార్. సో ఏదన్నా కానీ తొందరలో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అయ్యో 100%. ఓకే. చిన్నప్పుడైనా ఎప్పటికైనా నాకు బాలకృష్ణ గారు అంటే చెప్పానండి. కాకపోతే ఇండస్ట్రీలో ప్రతి హీరోతోటి నేను పని చేసుకుంటూ వచ్చాను, హీరోతో ట్రావెలింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడున్న వాటిలో ప్రతి హీరో నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి ప్రతి హీరోకి నేను ఫ్యాన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నతనంలో అయితే మాత్రం మెయిన్గా బాలకృష్ణ గారిని ఆయన చూసే నేను ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే. సో ఎంత ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రొడక్షన్లో నా ప్రొడక్షన్, ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ చేస్తున్నారు కాబట్టి ఎప్పటికన్నా బాలకృష్ణ గారితో ఒక సినిమా చేయాలి అన్న థాట్ అయితే ఉంటుంది. గతంలో అయితే మనం అంత దూరం వెళ్ళలేములే అనేది ఒకటి ఉండేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు పెద్ద టైం ఏం పట్టదండి. నాకున్న రిలేషన్లో, నాకున్న సర్కిల్లో, నా దగ్గర ఉన్న డైరెక్టర్లతోటి నేను గట్టిగా ట్రై చేస్తే మాత్రం ఎంబటైపోద్ది. సో ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడ్యూసర్గా మీ అభిమాన హీరోని, అంటే ఇప్పటిదాకా ఆయన చేయని జోనర్ లేదు, టచ్ చేయని ఇది లేదు. అవునండి. కానీ ఆడియన్స్కి బాలకృష్ణ గారిని ఎలా చూపించాలని ఒక థాట్ ఉంటే ప్రొడ్యూసర్గా ఎలాంటి సినిమా ఓకే చేస్తారు? సమరసింహారెడ్డి 2 మామూలుగా లేదు సార్ మీ ఆలోచన అది. ఎందుకంటే నాకు అవకాశం కూడా ఉంది, గోపాల్ గారు నా గురువు గారు. సమరసింహారెడ్డి అంటేనే అది ఒక వైబ్ అసలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ట్రైన్ సీన్ ఒకటి ఎప్పటికీ కూడా మెమరబుల్ సీన్స్.
నేను ఒప్పించుకోగలుగుతాను, డేట్స్ తెచ్చుకోగలుగుతాను, సినిమా చేయగలుగుతాను. సూపర్. ఆ క్యాపబిలిటీ కెపాసిటీ నాకు ఉంది. సో తొందరలో ఖచ్చితంగా మహేంద్ర చౌదరి గారు ప్రొడ్యూసర్గా, నందమూరి బాలకృష్ణ గారు హీరోగా సమరసింహారెడ్డి 2 స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ ఇక్కడి నుంచి మీరు చేసేవన్నీ కూడా విజయవంతం కావాలని, అండ్ ఆర్టిస్ట్గా కూడా మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఏదైతే మాకు ఆ పోస్టర్ కనిపించిందో అది ఆ విలన్ క్యారెక్టర్లో మీరు వీరంగం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.